మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో సచివాలయాల్లో కరోనా వ్యాక్సినేషన్ కు శ్రీకారం ప్రారంభించిన సీఎం జగన్. సాగర్లో గెలుపుకు వ్యూహాలు రచిస్తున్న టీఆర్ఎస్. పెద్ద ఊర్లో కార్యకర్తలతో మంత్రుల సమావేశం. మంత్రి అనిల్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ నేత. నెల్లూరు నగరంలో మంత్రి పతనం ప్రారంభమైందన్న కోటంరెడ్డి. మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి. సాగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు బీసీ సంఘాల మద్దతు. గెలిపించుకోవాలని బీసీ వర్గానికి పిలుపునిచ్చిన ఆర్ కృష్ణయ్య. ఇక డీటెయిల్స్ చూస్తే సచివాలయంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరులో శ్రీకారం చుట్టారు. స్వయంగా సీఎం టీకా వేయించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుంటూరులోని భారతపేట 140వ సచివాలయంలో సీఎం సతీమణి భారతి తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గుంటూరు చేరుకున్న వారు కోవిడ్ టీకా వేయించుకున్నారు. 15 నిమిషాల పాటు వైద్యుల పరిశీలనలో ఉన్నారు. అనంతరం సచివాలయ ఉద్యోగులతో సీఎం సుమారు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. నమోదు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత చేసుకునేటప్పుడే అమ్మ మీ గ్రామంలో అమ్మ మీ వార్డులో సో డేట్కు పలాని డేట్కు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి ముందుగానే చెప్పడం జరుగుతుంది. ఆ డేట్ వచ్చే నాటికి ఆ వార్డులో కానీ ఆ గ్రామంలో కానీ మొత్తం డాక్టర్ల బృందం, అంటే మనం ప్రతి మండలానికి 2 PHCలు ఉన్నాయి. ప్రతి PHCలోనూ 2 డాక్టర్లు ఉంటారు. దీనికి తోడు 104 వెహికల్లో కూడా ఒక డాక్టర్ ఉంటాడు. 108 వెహికల్ కూడా అందుబాటులోకి తీసుకొని వస్తారు. అదే గ్రామంలోనే కాక పక్క గ్రామంలో కూడా ఎక్కడైనా జరుగుతూ ఉన్నా కూడా అన్నిటికీ. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎట్లయినా గెలవాలని భావిస్తున్న టీఆర్ఎస్ ఇందుకోసం అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇప్పటికే ప్రతి మండలానికి ఓ ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా పెట్టి ప్రచారం చేయిస్తోంది. మంత్రులు ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొంటున్నారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై వారు దిశానిర్దేశం చేశారు. అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇన్ఛార్జి తక్కలపల్లి రవీందర్రావు, పెద్దవూర ఎన్నికల ఇన్ఛార్జి బాల్క సుమన్, ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ పెద్దూరు మండలానికి ఈ గ్రామాలకు ఎన్ని హామీలు ఇచ్చిండో తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అన్ని శాశ్వతంగా పరిష్కారం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి యువకుడు ఉత్సాహవంతుడు అందరేమంటున్నారు, ఈయన చిన్నపిల్లగాడు అంటారు. చిన్నపిల్లగాడు నా చదివినటువంటి యువకుడు ఈరోజు మీకు సేవ చేయడానికి వచ్చినటువంటి నోముల భగత్ గారు. మీకు అందరూ తెలుసు, 2 సంవత్సరాల నుంచి వారి తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి బిడ్డ. కాబట్టి
వారు అకాల మరణం చెందిండ్రు. మరి వారి స్థానంలో మీకు సేవ చేయడానికి వచ్చినటువంటి యువకుడు, ఈ యువకుడు చూస్తే జానారెడ్డి గారి గుండెల్లో రైలు పరిగెత్తుతున్నారు. అయితే రెండే అంశాలు ఇక్కడ. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ఉద్యమ నాయకుడు అని మన ముఖ్యమంత్రి గారు ఏమి చేసిండు మన గ్రామాలలో నేను చెప్పే కంటే మీ ఆచరణలో ఉన్నాయి, మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఈరోజు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొని గ్రామంలో ఏం జరుగుతుందో, ఒక ట్రాక్టర్ కానీ, ఒక నర్సరీ కానీ, ఒక వైకుంఠ ధామాలు కానీ, నీకు 45 సంవత్సరాల నుంచి ఈ ప్రజలు పట్టం కట్టిండ్రు. 7 సార్లు అనేకమైనటువంటి మంత్రి పదవులు అనుభవించినాం. మేము గ్రామాలలో తిరుగుతుంటే రోడ్లు సరిగా లేవు, ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. ఆయననేమో 2014లో చెప్పాడు నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పాడు. ఈ ముఖ్యమంత్రి స్థాయి ఏందో నాగార్జున సాగర్లో తిరిగితే తెలుస్తుంది. మాకు టీఆర్ఎస్ పార్టీగా నోముల నరసింహయ్య గారు గెలిచి 2 ఏళ్ళు అయినప్పటికీ ఒక్కసారి రావడం జరిగింది. నెల్లూరు నగరంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పతనం ప్రారంభమైందని టీడీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ నగర్ కు చెందిన నాగేంద్ర ఆధ్వర్యంలో 100 కుటుంబాలు నూతనంగా పార్టీలో చేరారు. టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ అధికార గర్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారని, తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. వీటికి ఏ మాత్రం బెదిరిపోమని తెలిపారు. గత 2 సంవత్సరాలుగా అధికార పార్టీ అక్రమాలపై గళం విప్పి ప్రశ్నిస్తూనే ఉన్నామని, మరో 1.5 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు. అందుకే చెప్పాను, రాజకీయాల్లో వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. రాజకీయాలు అన్నీ ఉంటాయి, ఎక్కుళ్ళు ఉంటాయి, దుక్కుళ్ళు ఉంటాయి. కానీ ఈరోజు టౌన్లో స్టార్ట్ అయింది. ఈరోజు చేరికలు ఎన్టీఆర్ పేరు మీద ఎన్టీఆర్ నగర్. ఇది అందం కాదు, ఇది ఆరంభం. మీరు చేసే అరాచకాలకు చెమట గీతం పాడతాం. నాగేంద్ర రోజు పార్టీ కోసం పనిచేస్తున్నాడని 4 నెలల నుంచి బెదిరిస్తారా పోలీసులు పెట్టి. రౌడీ షీట్ పెడతాం వచ్చాయి, రౌడీ షీట్ పెడతాం వచ్చాయి. పెట్టుకోమన్నాడు, పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు? తమాషా పడుతున్నారా? ఒక పోలీసు బాలాజీ నగర్లో ఒకప్పుడు తాగి ధనలక్ష్మీపురంలో గడబా చేసి ఒక అపార్ట్మెంట్ లో దూరితే ఆ సీఐని సస్పెండ్ చేశాడు ఎస్పీ. అటువంటి సీఐ నుంచి టౌన్ లో బాగా చేశారు. ఉన్నమా మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఆయన మీద రెవల్యూషన్ పెట్టాలి. తాగి గడబా చేస్తే రెవల్యూషన్ పెడతారు ప్రజల మీద. ఒక సీఐ బాలనగర్ సీఐ తాగి గడబా చేసి ఒక ఇంట్లో దూరితే ఆయన మీద ఏం చేసి పెట్టాలండి చెప్పండి. అంటే మీరు పోలీసు మీరు చెప్పిన జరుగుతుంది, మేము భయపడాలా? ఇదిగో చెబుతున్నా, పోలీసు వ్యవస్థ అంటే నాకు గౌరవం ఉంది, పోలీసు అంటే గౌరవం ఉంది. కానీ 1.5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. పోలీసు కొంతమంది తప్పు చేస్తున్నారు, కొంతమంది మాత్రం మానుకోండి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఇప్పటికే చెప్తున్నా, రౌడీ సీట్ల వల్ల నాగేంద్ర భయపడ్డా, 42 కేసుల వల్ల నేను భయపడ్డా, 20 కేసుల వల్ల అజీజ్ భయపడ్డా, బెదిరించిన వల్ల మా మందు మళ్ళీ భయపడ్డా, నా చెల్లెలు నాకు అడ్డవచ్చి భయపడ్డా, పడవ కృష్ణమూర్తి భయపడ్డా, సీనయ్య భయపడ్డా, వైశాఖులు సురేష్ భయపడ్డా, ఎంతమంది ఉన్నాయి ఇక్కడ మా మహిళా చెల్లెలు భయపడ్డా.
రాజకీయాలని నాకు రాజకీయం ముందు ముఖ్యం కాదు, నాకు ముందు కార్యకర్తలు ముఖ్యం అనేక సార్లు చెప్పా. రైతు వేదికలు దేశానికి ఆదర్శమని తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన మహబూబ్ నగర్ మండలం ధర్మపూర్, కోటగరి క్రది గ్రామాల్లో వేదికలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ పథకాలు మన్ననలు పొందాయని తెలిపారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ మంత్రిని సన్మానించారు. అదేవిధంగా మంత్రి మహబూబ్ నగర్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో టెలిమెడిసిన్ కార్యక్రమం ప్రారంభించారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. మంత్రి వెంట జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు తదితరులున్నారు. మనకు ఒక రైతు బిడ్డలుగా మనకు ఏం జరుగుతుంది అనేది ప్రతిరోజు మనం చూసుకుంటాం. అసలు ఈ రైతు వేదికలు అనేది దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? కనీసం ఎవరికైనా ఒక రైతులకు ఒక వేదిక కట్టాలనేటువంటి ఆలోచన వచ్చిందా? అసలు రైతులకు ఏమేం కావాలి అనేది కనీసం తెలుసుకున్నారా అని అంటే ఎక్కడ కూడా ఏ వేదికలు కూడా రైతులకు ఇవి ఉంటాయి, ఈ సమస్యలు ఉంటాయి, ఇవి మనం తీరుస్తామని మానవలసిన కూడా మాట్లాడాలి. తెలంగాణలో వ్యవసాయం అనేది కరెంట్ లేదు, వ్యవసాయం లేదు. కరెంట్ నుంచి మొదలుకుంటే రైతులకు ఏం కావాలి? విత్తనాలు కావాలి, రైతులకు నీళ్లు కావాలి, రైతులకు పెట్టుబడి కావాలి, రైతు జన్మం చనిపోతే రైతుకు బీమా ఇవ్వాలి, రైతు కొనుగోలు చేయాలి, రైతుకు వేదిక ఉండాలి, రైతులకు రైతు డాక్టర్ ఉండాలి, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండాలి, ఏ పంట వేసుకోవాలి భూమికి టెస్ట్ చేయాలి. మనుషులకు టెస్ట్ చేయాలని చూసింది కానీ భూమికి టెస్ట్ చేసి ఏ పంట పండించాలని కూడా చాలా తెలియదు. ఊర్లో యాదయ్య సోమవాస వేసిందంటే ప్లస్ అంతే మా రావణులు కానీ, మా యాదయ్య కానీ, మా శ్రీనివాస్ యాదవ్ కానీ మళ్ళీ ఆయన వేయాల్సింది. ఆయన పత్తి వేసిందంటే వాళ్ళు పత్తి వేయాల్సింది, ఆయన మునిగిందంటే నేను ఉండాల్సింది. దేని రెడ్డి అంత అట్లా మనం కూడా ఎవరు ఏ పంట వేస్తే అది వేసుకోవాలి. ఒక మునికి అలా ఉండాలి. ఒక తెలుగు అంటే ఆయన వచ్చి నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ బీసీ అభ్యర్థి నోముల భాగత్ కు 14 బీసీ కులాలు, 47 బీసీ కుల సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. హైదరాబాద్ కాచిగూడలోని ఓ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బీసీ అభ్యర్థి నోముల భాగత్ ను జనరల్ స్థానంలో గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అన్ని బీసీ కులాలు, సంఘాల నాయకులు సమావేశం చర్చించి బీసీ అభ్యర్థి అయిన నోముల భగత్ ను గెలిపించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. అందుకు ప్రతి ఒక్క బీసీ ఛాలెంజ్ గా తీసుకుని బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు సంగం సూర్యారావు, నడికుడ జయంతరావు, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు నీలా వెంకటేష్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సమావేశమైన 47 కుల సంఘాలు, దాదాపు 18 బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు నాగార్జున సాగర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో 2 సందర్భాల్లో అన్ని కుల సంఘాల మీటింగులు జరిగాయి, బీసీ సంఘాల మీటింగులు జరిగాయి. ఆ సందర్భంగా ముఖ్యమంత్రికి మేమందరం విజ్ఞప్తి చేసినాం, నోముల నరసింహయ్య గారి కుటుంబానికే ఈ టికెట్ ఇవ్వాలి, ఇప్పుడు మేము బీసీ సంఘాలు బీసీలందరూ కూడా మద్దతు ఇస్తామని చెప్పి సవాల్ ఇచ్చాము. దాన్ని స్పందించి మా విజ్ఞప్తికి స్పందించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి కుటుంబానికి కేటాయించినందుకు ముఖ్యమంత్రికి మేము కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే నోముల నరసింహయ్యకు గొప్ప పోరాట చరిత్ర ఉంది. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదివినప్పుడు, నేను లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నా వెంబడి 4-5 సంవత్సరాలు హాస్టల్ సమస్యల మీద, గురుకుల పాఠశాలలు పెట్టాలని, ఉద్యోగాలు భర్తీ చేయాలని అనేకమైనటువంటి ప్రజా సమస్యల మీద పోరాడినప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు మా విన్నపాన్ని మన్నించి బీసీలకే టికెట్లు కేటాయించినందుకు వారికి మా కుల సంఘాలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ముఖ్యంగా నోముల నరసింహయ్య గారు మరణానంతరం వారి కుటుంబానికి అండగా నిలిచినటువంటి కుల సంఘాలు ప్రజా సంఘాల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారి కుటుంబానికే టికెట్ కేటాయించిన కేసీఆర్ గారికి కృతజ్ఞత అభినందనలతో ఇవాళ ఆర్కృష్ణ గారి ఆధ్వర్యంలో మేము మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మేధోమదనం జరిపి భగత్ని సాగర్లో బీజేపీ శ్రేణులు మీడియా సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నికలను పురస్కరించుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో సహా పలు పథకాల్లోని వైఫల్యాలను ఎండగట్టారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ పార్టీ ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తికి కేటాయించడం గమనించదగ్గ విషయమన్నారు. బీజేపీ అడవుల పెంపకం నిధుల కింద కేంద్రం నిధులిస్తే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 184 కోట్ల మొక్కలు నాటినట్టు, దాంట్లో 130 కోట్ల మొక్కలు మరి పెరిగినట్టు లెక్కలు చెప్తా ఉన్నాయి. 130 కోట్ల మొక్కలు కనుక పెరుగుంటే 12,800 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో, 800 పైగా గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 1,00,000 మొక్కలు ఇవాళ పెరిగి ఉండాలి. 1,00,000 మొక్కలు పెరుగుంటే ఈ త్రిపురారం దీని పక్క ఉన్న ఊర్లు ఇవి అడవుల్లాగా కనబడుతుండే, మనం అడవులలో తిరిగినటువంటి అనుభూతి మనకు వస్తుంది. ఈ సర్కారు హరితహారం పేరు మీద నిధులను మింగింది. 14-15వ ఆర్థిక సంఘం కింద ఇస్తున్నటువంటి నిధులు, సర్పంచులకు నేరుగా చెందాల్సినటువంటి నిధులు, ఆ గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడాల్సినటువంటి నిధుల విషయంలో వాళ్ళ నుంచి కరెంటు బిల్లుల పేరు మీద, మరి వాళ్ళ నుంచి మిషన్ భగీరథ పేరు మీద ఈ ప్రభుత్వం గ్రామాలకు కేంద్రం ఇచ్చిన నిధులు లాక్కొని పోయి కోసం కేంద్రం నిధులు కేటాయించింది. హరితహారం కింద మొక్కలకు కేంద్రం డబ్బులు కేటాయించింది. ఉపాధి హామీ కింద మరి అడవుల పెంపకం నిధుల కింద కేంద్రం నిధులిస్తే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 184 కోట్ల మొక్కలు నాటినట్టు, దాంట్లో 130 కోట్ల మొక్కలు మరి పెరిగినట్టు లెక్కలు చెప్తా ఉన్నాయి. 130 కోట్ల మొక్కలు కనుక పెరుగుంటే 12,800 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో, 800 పైగా గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 1,00,000 మొక్కలు ఇవాళ పెరిగి ఉండాలి. 1,00,000 మొక్కలు పెరుగుంటే ఈ త్రిపురారం దీని పక్క ఉన్న ఊర్లు ఇవి అడవుల్లాగా కనబడుతుండే, మనం అడవులలో తిరిగినటువంటి అనుభూతి మనకు వస్తుంది. ఈ సర్కారు హరితహారం పేరు మీద నిధులను మింగింది. 14-15వ ఆర్థిక సంఘం కింద ఇస్తున్నటువంటి నిధులు సర్పంచులకు నేరుగా. విశాఖ జిల్లా అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ అధికారులు, పార్టీ నాయకులతో చర్చించారు. ఉత్సవాల నిర్వహణపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్, ఆర్డీఓ సీతారామారావు, జోనల్ కమిషనర్ శ్రీరామమూర్తి, ఈవో అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి
నుంచి వైద్య ఆరోగ్య శాఖ ప్రతి సంవత్సరం మీరు తీసుకున్నటువంటి దానికన్నా మీరు మీ బాధ్యతను అధిగమించినప్పుడు తప్పకుండా ఆ బాధ్యతను అన్నిటి కూడా ఎవరికి వారికి సంబంధించినటువంటి సిబ్బంది వారికి సంబంధించినటువంటి అధికారులు తీసుకుంటారనేటువంటిది భావిస్తూ గత సంవత్సరం కూడా ఈ రకమైనటువంటి సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నప్పటికీ దీనికి ఆసక్తితో మళ్ళీ మన ప్రాంతంలో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మళ్ళీ తీర్చుకొని దివిసీమ వాసి జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా మడకశిరలో 100 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులు పింగళి వెంకయ్య గురించి వివరించారు. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ వసతి గృహాల్లో నాటు బాంబుల పేలుళ్లు సంచలనం కలిగించాయి. బుధవారం రాత్రి గురువారం ఉదయం ఇవి పేలాయి. బుధవారం అర్ధరాత్రి నిద్రలో ఉన్న విద్యార్థులు బాంబు పేలుడుతో లేచి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హెచ్ బ్లాక్ సమీపంలో వేటగాళ్లు అడవి పందుల ఇతర మృగాల కోసం పెట్టిన నాటు బాంబులు ఈ కలకలం రేపాయి. ఈ బాంబుల పేలుల్లో ఒక పంది ఒక కుక్క మృతి చెందాయి. ఈ పేలుళ్ల నేపథ్యంలో యూనివర్సిటీ పోలీసులు బాంబ్ డాగ్ స్క్వాడ్లు వారు రంగంలోకి దిగి హెచ్ బ్లాక్ పరికరాలు జల్లెడపట్టారు. పేలని 2 బాంబులను గుర్తించారు. వారు ఈ సంఘటనకు సంబంధించిన 2 పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చేశారు. బట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అది ఇవ్వకుండా వెళ్ళిపోయారు. అది ఏమని తెలియదు. ఎన్ని గంటల ప్రాంతంలో వచ్చింది సార్ అట్లా? 11:30, 12 ఆ టైంలో. ఓకే ఓకే ఓకే. అంటే ఎలా ఏమని చెప్పారు సార్ డిపార్ట్మెంట్ వాళ్ళు? అంటే వాళ్ళు కిందికి వచ్చి వేరే వాళ్ళతో మాట్లాడారు, కానీ మేము పడుకొని ఉన్నాము. వచ్చేసరికి ఇంకా నైటు బాగా సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే అది ఏంటి అనేసి కింద ఉండే స్టూడెంట్స్ వచ్చేసి అప్పటికి ఇంకా నిద్రపోయలేదు కొంతమంది. వాళ్ళు ఫోన్ చేశారు డిపార్ట్మెంట్కి. చేస్తే పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు. ఇంకా పర్టికులర్గా అయితే ఏం చెప్పలేదు. మళ్ళీ ఇలా లాస్ట్ ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చి మాట్లాడదామని కొంతమంది స్టూడెంట్స్తో నైట్ ఇంటాక్ట్ అయ్యి వెళ్ళిపోయారు సార్. ఓకే ఓకే సార్. ఏం లేదు, ఏంటి ఎందుకు అంత సౌండ్ వచ్చిందని చేసి కొంతమంది స్టూడెంట్స్ వచ్చి చూశారు. చూస్తే ఇది చనిపోయి పడిపోయింది. అప్పుడు వాళ్ళు పోలీసులకి ఫోన్ చేశారట. అది సార్ జరిగింది. థ్యాంక్ యూ సార్. నైట్ 10:30 జరిగిందంట. ఇక్కడ ఒకటి అక్కడ సిమ్స్ పోయే దారిలో ఒకటి దొరికింది. 2 దొరికారంట. 2 దొరికితే 8 పెట్టారంట. మొత్తము 3 బేలయ్యి 5 ఎక్కడ ఉన్నాయో తారాడుతున్నారు. ఓకే ఓకే. అంటే ఏం పెట్టారు? దేనికి? నాటు బాంబులు పెట్టారు. దేని పర్పస్ పెట్టారంట? పందుల కోసం పెట్టారని చెప్పిన వాళ్ళు చెప్పారు. ఇది మార్నింగ్ 7 గంటల కాడ వెళ్ళింది కుక్క. ఏటా మార్నింగ్ ఈరోజు మార్నింగ్ 7 గంటల కాడ నేను వస్తూ ఉంటే డ్యూటీకి 7 గంటల కాడ పేలింది. ఓకే, మీరు విన్నారు? మేము విన్నాను, చూశాను కదా, చూశాను. అంటే పెద్ద సౌండ్ వచ్చింది. ఏం సౌండ్ వచ్చిందని చూస్తే అంటే ఎవరు పెట్టారు ఏంటి అనేది ఏమైనా గుర్తించి? అది పట్టుకున్న పోలీసులు అడిగినాం, అక్కడికి వచ్చి పట్టుకున్నాం. మేము నైట్ ఉంది పట్టుకున్నాం. ఇద్దరిని పట్టుకున్నారు. ఇద్దరిని పట్టుకొని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో సచివాలయాల్లో కరోనా వ్యాక్సినేషన్ శ్రీకారం ప్రారంభించిన సీఎం జగన్. సాగర్లో గెలుపుకు వ్యూహాలు రచిస్తున్న టీఆర్ఎస్. పెద్ద ఊరలో కార్యకర్తలతో మంత్రుల సమావేశం.
మంత్రి అనిల్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ నేత. నెల్లూరు నగరంలో మంత్రి పతనం ప్రారంభమైందన్న కోటంరెడ్డి. మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి. సాగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు బీసీ సంఘాల మద్దతు. గెలిపించుకోవాలని బీసీ వర్గానికి పిలుపునిచ్చిన ఆర్ కృష్ణయ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.